తెరుచుకునే ఛాన్స్ ఉన్నా పరిస్థితుల వల్ల తెరుచుకోవట్లేదు. కరోనా బ్రేక్ తర్వాత ఒక విషయంలో మాత్రం కొందరు హీరోల లక్ మారింది. థియేటర్స్ లో సినిమాలు సందడి చేస్తే ఆ రేంజ్ వేరనుకునే వాళ్ళంతా ఓటీటీ పుణ్యమా అని గట్టెక్కామంటున్నారు. రీసెంట్ కలర్ ఫోటోతో సుహాస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో సత్యదేవ్. ఓటీటీల దెబ్బకి థియేటర్స్ విలవిలలాడుతున్నాయంటున్నారు కానీ కరోనా బ్రేక్ తో ఇండస్ట్రీలో లెక్కలు మారాయి. ఒకప్పుడు ఓటీటీల వల్లే థియేటర్లకు నష్టమన్నారు. తర్వాత కరోనా టైంలో ఓటీటీనే థియేటర్లను రీప్లేస్ చేయగలిగిందన్నారు. అయితే థియేటర్స్ లో రిలీజ్ అయితే వచ్చే వసూళ్ల జోరు ఉండకపోయినా ఓటీటీలో ఓ మంచి జరిగిందంటున్నారు. కొత్త హీరోలు గట్టెక్కగలిగింది ఓటీటీతోనే అంటున్నారు. సత్యదేవ్ లాంటి హీరోలు చేసిన ప్రయోగాలు, కలర్ ఫోటో లాంటితో బడ్జెట్ మూవీలు మామూలు రోజుల్లో గట్టెక్కేవి కాదని ఓ అభిప్రాయం ఉంది. రీజన్, పెద్ద హీరోల సినిమాల రిలీజ్ హడావుడిలో ఇలాంటి లో బడ్జెట్ మూవీలకు థియేటర్స్ దొరికేవు కావనే కామెంట్లున్నాయి. అలా చూస్తే థియేటర్స్ కన్నా ఓటీటీనే మిన్న అవుతోంది. సత్యదేవ్ 40 డేస్ తో పాటు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఈ రెండూ హిట్ అయ్యాయి. గతంలో ఇదే హీరో బ్లఫ్ మాస్టర్ లాంటి ఎన్ని ప్రయోగాలు చేసినా థియేటర్ల సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే వాటితో రాని పేరు, గుర్తింపు ఇప్పుడొచ్చిందంటే 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి మూవీలకు రీచ్ పెరగటమే. అది ఓటీటీ వల్లే సాధ్యమైందనే మాటలే వినిపిస్తున్నాయి. ఇక నవీన చంద్ర కూడా భానుమతి అంటూ రామకృష్ణ ప్రయోగంతో ఫోకస్ అయ్యాడంటే అంతా ఓటీటీ మహిమే. కంటెంట్ కొత్తగా లేదంటే ఎవరి సినిమా రిజల్ట్ అయినా రివర్స్ అవ్వాల్సిందే. కానీ కంటెంట్ బాగున్నా కొన్నిసార్లు థియేటర్స్ దొరక్క చిన్న సినిమా చితికిపోతుంది. అయితే ఓటీటీ జోరు పెరగటంతో లో బడ్జెట్ మూవీల సత్తా ఏంటో తెలుస్తుంది. కలర్ ఫోటోతో మరోసారి ఆ విషయం తేలిపోయింది. అంతెందుకు, బాలీవుడ్లో కూడా ఓటీటీ వల్ల చాలా మంది తలరాతలు మారిపోతున్నాయి. శ్రీదేవి కూతురు దడక్ మూవీ థియేటర్స్ లో ఎంత సందడి చేసినా రాని పేరు ఓటీటీలో గుంజన్ సక్సేనాతో వచ్చింది. రీజన్, మూవీ బాగుండటమే కాదు, ఎక్కువ మంది జనాలను రీచ్ అవటమే. అదే కరోనా సీజన్ కాకపోయుంటే థియేటర్స్ దొరక్క రెగ్యులర్ రిలీజ్ చేయబోతే అసలుకే ఎసరొచ్చేదంటున్నారు. పాతల్లో మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్లు స్టార్ హీరోల సినిమాలను మించిపోతున్నాయి. ఓటీటీలో వాటికొస్తున్న రెస్పాన్స్ చూస్తే థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ పరిస్థితుండేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ లాంటి నటులు కూడా స్టార్ హీరోలని మించిపోయేలా ఫోకస్ అయ్యారంటే అంతా డిజిటల్ ప్లాట్ఫామ్ పుణ్యమే.